ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దాంపత్య జీవితంలో భార్యకి కానీ భర్తకి కానీ శని యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఇద్దరి మీద, పిల్లల మీద కూడా ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలు కుటుంబంలో ఎవరి మీద ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అందరి మీద కూడా కలిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. మరి శని యొక్క ప్రతికూలత ఈ రకంగా ఏర్పడినప్పుడు ఎటువంటి ప్రక్రియలు వారు చేపట్టాలో పరిశీలిద్దాం. ఓ గృహంలో దంపతులపై శని యొక్క ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటే ఆ గృహం ఆనంద సౌఖ్యాలతో వెళ్లి విరుస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ గృహం స్వర్గతుల్యంగా ఉండాలంటే గృహంలోని దంపతులు, పిల్లలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఇందుకు గ్రహాల ప్రభావం కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా శని ప్రతికూలతను నివారించుకుంటే గృహంలో దంపతుల మధ్య అనురాగం వెళ్లి విరుస్తుంది. శని ప్రతికూలంగా ఉంటే గృహంలో అంటే అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని యొక్క ప్రభావం ఎవరికైనా ఉంటే ఆ దంపతుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది. దంపతులపై శని ప్రతికూలత తొలగాలంటే ఆ ఇద్దరూ కూడా శనివారం నాడు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారాన్ని స్వీకరించాలి. శనివారం నాడు దంపతులు గొడుగులు, చెప్పులు, నల్లటి వస్త్రాలు దానం చేయాలి. నల్లటి వస్త్రంలో 100 గ్రాముల నువ్వుల మూటగట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించాలి. ప్రతి శనివారం ఆవు నెయ్యితో శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేసినట్టయితే ఈ ప్రతికూలత బాగా తగ్గుతుంది. నెలలో ఏదైనా మంగళవారం నాడు ఆంజనేయుడికి సింధూరాన్ని సమర్పించాలి. మాస శివరాత్రి నాడు శివాలయంలో అభిషేక నిమిత్తం 3 రకాల ఫలరసాల్ని కూడా సమర్పించాలి. ఇలా చేసినట్టయితే గృహంలో ఎవరికి శని ప్రతికూలత ఉన్నప్పటికీ అది బాగా తగ్గడమే కాకుండా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి, ఆనందం కూడా ఏర్పడుతుంది.